నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన షైనీ డెంటల్ క్లినిక్. చిన్నారుల్లో ఎటువంటి బిడియం లేకుండా ధైర్యంగా పాఠశాలకు వెళ్లి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యా బోధన అందించాలనే లక్ష్యంగా రామవరపాడు పల్లవి కిడ్స్ స్కూల్ పనిచేస్తోందని తెలిపిన రామవరపాడు గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి. నేటి బాలలను సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని తెలియజేసిన గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ అభిలాష్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పర్యటనలో భాగంగా వినుకొండ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వెళ్లి చిల్డ్రన్స్ వార్డులో ఉన్న పిల్లలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 58వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. అనంతరం సమావేశంలోనే తీసుకున్న నిర్ణయాల గురించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన వార్డ్ ప్లానింగ్ సెక్రటరీల సమావేశంలో వారి వృత్తిపరమైన సమస్యలు మరియు ప్రమోషన్ల ఆవశ్యకతపై చర్చించారు. టౌన్ ప్లానింగ్ అఫీషియల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ టెక్నికల్ కార్యదర్శి ఉప్పర నవీన్ కుమార్ ఈ సభలో పాల్గొన్నారు. టౌన్ ప్లానింగ్ అఫీషియల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ టెక్నికల్ కార్యదర్శి ఉప్పర నవీన్ కుమార్ ఈ సభలో పాల్గొని 2019 నుండి సేవలందిస్తున్న అర్హులైన ఉద్యోగులందరికీ తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మరియు ఇతర ఫీల్డ్ లెవెల్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్లానింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందని వివరించారు. ప్రభుత్వం అనుకూలంగా స్పందించి ఇతర విభాగాల మాదిరిగానే తమకు కూడా పదోన్నతులు కల్పిస్తుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీజేఏసీ అమరావతి మద్దతుతో తమ న్యాయపరమైన డిమాండ్లను సాధించుకుంటామని నాయకులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమస్యలను తాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై తమ సంఘం పోరాటం చేస్తుందని, ఉద్యోగులకు తాము అన్ని వేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఈరోజు విజయవాడలో జరిగిన ఈ బహిరంగ సభ కోసం పెట్టుకున్న వీళ్ళు జనరల్ బాడీ మీటింగ్ లాంటి పెట్టుకున్నారు. ఈ మీటింగు వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీలు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో పెట్టుకున్న ఈ మీటింగ్కి నాకు ఆహ్వానించారు. నాతో పాటు ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు గారికి ఆహ్వానించారు. మా ఇద్దరం ఈ సభకి ఈరోజు హాజరవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ప్లానింగ్ సెక్రటరీల తాలూకా సమస్యల మీద వాళ్ళ తాలూకా ప్రమోషన్స్ కోసం వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లు ప్రభుత్వంతో చర్చించమని చెప్పి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడాను బీటెక్ నుంచి ఎంటెక్ వరకు చదువుకున్న పిల్లలందరూ కూడాను ఈ వార్డు ప్లానింగ్ సెక్రటరీలుగా 2019-20లో అపాయింట్ అయ్యారు. వీళ్ళందరూ కూడాను వీరి సర్వీసులు చక్కగా ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఎవరైనా చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ సర్వీసులను మేము కరెక్ట్గా చేసుకుంటున్నాం. మాకు ఇప్పటి వరకు ఏ విధమైన ప్రమోషన్స్ లేదు. మిగిలిన కొన్ని డిపార్ట్మెంట్లు ఈ సచివాలయంలో మరొక అంటే టోటల్గా 9 రకాల వ్యవస్థలు ఉన్నాయి. అర్బన్లో ఉన్న వాటిల్లో ఈ అర్బన్ సచివాలయాల్లో వార్డ్ ప్లానింగ్ సెక్రటరీగా వీళ్ళు పనిచేస్తున్న దాంట్లో ఏపీ స్టేట్ WPRS ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామనండి కొత్త బాడీ ఎలక్ట్ అయిన తర్వాత. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు సంబంధించిన ప్రమోషన్ ఛానల్ అవ్వచ్చు, గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఇష్యూస్ అవ్వచ్చు, మా సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ మా సార్ వాళ్ళతో డిస్కషన్ చేసి సార్ వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చామండి. సో మా వెంకటేశ్వర్లు సార్ ప్రెసిడెంట్ సార్తో కలిపేసి ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు సార్ గారు కూడా మా సమస్యలన్నింటినీ చెప్పాము. సో సార్ వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చారు. సో మీ ఏమైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాం త్వరలోనే. సో గవర్నమెంట్ కూడా చెప్పేసి సో ఖచ్చితంగా ఇవి నెరవేరేలాగా చూస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. మీ డిమాండ్స్ ఏమన్నా? మా డిమాండ్స్ ఫస్ట్ డిమాండ్స్ ఏంటంటే సార్, ఫస్ట్
ప్రమోషన్ సార్ మాకు ఎటువంటి మేము లాస్ట్ 6.5 years నుంచి చేస్తున్నా కూడా ఎటువంటి ప్రమోషన్స్ అనేటివి లేవు. సో వాటితో పాటు సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ పోస్టులు చాలా వేకెన్సీస్ ఉన్నాయి స్టేట్లో. వాటన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ రూపంలో ఇచ్చి సర్వీస్ చేసుకుంటున్నారు కానీ రెగ్యులర్గా ఇవ్వట్లేదు. సో క్వాలిఫైడ్ ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి, అందులో భాగంగా మేము అడుగుతున్నాం. నేటి బాలలను సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతామని గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ అభిలాష్ స్పష్టం చేశారు. ఈ ఏడాది విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన రోబోటిక్స్ మరియు AI అంశాల్లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 36 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 37వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా అలెక్సా 2.0 అనే విద్యా ఉత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. టెక్నాలజీ మీట్స్ ఎక్స్ప్రెషన్ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేజీ నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రంగాలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీపీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ IPS హాజరై గాయత్రి పాఠశాల నూతన అదం మరియు ప్రత్యేక వీడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విద్యా సంస్థలు కేవలం మార్కులపైనే దృష్టి పెడుతున్నాయని, అయితే గాయత్రి సంస్థలు విద్యార్థుల క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, శారీరక మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అభినందనీయమని కొనియాడారు. సంస్థ డైరెక్టర్ అభిలాష్ మాట్లాడుతూ ఈ ఏడాది విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన రోబోటిక్స్ మరియు AI అంశాల్లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. ముఖ్యంగా స్పీకింగ్ ట్రీ అనే సంస్థ సహకారంతో ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, దీని ఫలితంగా UKG స్థాయి పిల్లలు కూడా అద్భుతంగా ఇంగ్లీష్లో యాంకరింగ్ చేశారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగిన ఈ ఉత్సవంలో పాఠశాల విద్యార్థులందరూ పాల్గొని తమ ప్రతిభను చాటుకోవడం విశేషమని చెప్పారు. ఇది కేవలం వార్షికోత్సవం మాత్రమే కాదని, విద్యార్థుల విజ్ఞానాన్ని ప్రదర్శించే విద్యా ఉత్సవం అని ఆయన అభివర్ణించారు. సో వన్స్ ఐ వాంటెడ్ టు సీ ఎలా ఉంది స్కూల్లో ఏం చెప్తున్నారు. సో యూజువల్లీ ఈ మధ్యన అన్ని స్కూల్స్లో చూస్తే ఓన్లీ మార్క్స్ మీద ఫోకస్ చేస్తారు, ఓవరాల్ క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద, పర్సనాలిటీ మీద, దాని మీద ఎంఫసిస్ ఉండదు. బట్ మన గాయత్రి ఎడ్యుకేషన్లో ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తే మార్క్స్తో పాటు కాకుండా ఓవరాల్ డెవలప్ మీద, మీకు లైబ్రరీస్, మీకు అవుట్డోర్ యాక్టివిటీ, అదేవిధంగా ఓవరాల్ క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తున్నట్లు ఇలా ఉంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. నెక్స్ట్ వచ్చేసి అందరు చిల్డ్రన్కి కానీ పేరెంట్స్ కానీ చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని ఫోర్స్ చేయకండి ఇది చదవాలి అది చదవాలని. ఫస్ట్ వాళ్ళకి ఏది ఇంట్రెస్టో వాళ్ళకి నచ్చింది చేపిస్తే దాంట్లో వాళ్ళు గ్రో అవుతారు. సో పక్కన వాళ్ళని చూసో ఒకళ్ళని చూసో ఎప్పుడూ పిల్లల్ని కంపేర్ చేయకండి. ఈరోజు స్లో ఉన్నంత మాత్రం అది రేపు జరగదని కాదు. దేర్ ఓన్ పేస్, వాళ్ళ టైం తీసుకొని వాళ్ళు గ్రో అవుతారు. సో మీరు అది మైండ్లో పెట్టుకొని పిల్లల మీద ఒత్తిడి వేయొద్దు.
ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ మార్క్స్ కాదు, మీరు స్పోర్ట్స్, దానివల్ల వాళ్ళ ఫిజికల్ హెల్త్ బాగుంటుంది, మెంటల్ హెల్త్ బాగుంటుంది. అదేవిధంగా వాల్యూ ఎడ్యుకేషన్, విలువలు అది కూడా నేర్పియాలి. ఐ హోప్ మన అభిలాష్ ఈస్ టేకింగ్ ఆల్ దీస్ ఇన్ టు అకౌంట్. మన ఎడ్యుకేషన్ అంటే మార్క్స్ అని కాదు, వాళ్ళ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, క్యారెక్టర్ బిల్డింగ్, పబ్లిక్ స్పీకింగ్, సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ వస్తాయి. సో ఓవరాల్గా వీళ్ళు రేపు వెన్ దే ఎంటర్ ఇన్ టు ద సొసైటీ, వీళ్ళు సొసైటీకి ఒక భూమి కావాలి, అంటే ఒక వరం కావాలి. సో ఆ విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహించాలి. జస్ట్ మార్క్స్, కంపారిజన్ ఆ విధంగా పిల్లల్ని వాళ్ళ మీద ఒత్తిడి పెట్టద్దు. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పిల్లలంతా ఫ్యూచర్లో వీళ్ళు కూడా అనుకున్న జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఒక ఎంటర్ప్రినర్ కానీ వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. So today we have done a very great program called Alexa 2.0, where technology meets expression. సో ఈ Alexa 2.0 అనేది మేము ఈ ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా చేసాం. సో కేజీ లెవెల్ నుంచి 9th క్లాస్ వరకు పిల్లలు ఉన్న మాది స్కూల్లో ఈ కేజీ టు 9th క్లాస్లో ఈ రోబోటిక్స్ ప్లస్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రెండు కలిపి మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ రోజున. సో మేము రోబోటిక్స్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా రోబోటిక్స్ 3rd క్లాస్ నుంచి మేము పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఈ ఇయర్ రోబోటిక్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా, ఇప్పుడున్న టెక్నాలజీ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి, సో మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా పిల్లలందరికీ నేర్పించుకుంటా ఈరోజు ప్రోగ్రామ్ని ఈ ఇయర్ అంతా ఏం నేర్చుకున్నారనేది సో పేరెంట్స్కి చూపించడానికి. సో ఇక్కడ మా గాయత్రి పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలండి. ఎందుకంటే మీ పిల్లలు అంతా పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఏదన్నా జనరల్గా ప్రోగ్రామ్స్ పెడితే ఏ స్కూల్లో అయినా సరే ఒక 30% 40% స్టూడెంట్స్ మాత్రమే ఆ క్లాస్లో పెర్ఫామ్ చేస్తారు. కానీ మా గాయత్రి విద్యార్థులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఇప్పుడు ఈవినింగ్ 5:30 వరకు కూడా అందరూ పెర్ఫామ్ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. అలా పేరెంట్స్ అందరూ కూడా చాలామంది వచ్చి సపోర్ట్ చేశారు. వాళ్ళ పిల్లలు ఈ సంవత్సరం అంతా ఏం నేర్చుకున్నారు, సో ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో పేరెంట్స్ అందరూ కూడా చాలామంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇలాగా చాలా చేయండి అని చెప్పి చాలా హ్యాపీగా చెప్పడం నాకు సంతోషంగా ఉంది. అలాగే 36 years కంప్లీట్ చేసుకొని మేము 37 yearsలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రోబోటిక్సే కాకుండా ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో కూడా కేజీ లెవెల్ నుంచి ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేయటం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే యూకేజీ 1st క్లాస్ స్టూడెంట్స్ కూడా యాంకరింగ్ పార్ట్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అయితే ఇక్కడ యాంకరింగ్ పార్ట్ అనేది ఇంగ్లీష్లో యూకేజీ లెవెల్లో ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది చాలా టఫ్ టాస్క్. కానీ మా టీచర్స్ ఇచ్చిన ట్రైనింగ్ స్పీకింగ్ ట్రీ అనే ఆర్గనైజేషన్తో మేము ఈ ఇయర్లో లైక్ ట్రైనర్స్ని దించాము. సో ప్రతి క్యాంపస్లో ఒక్కొక్క ట్రైనర్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ట్రైనరు ప్రతి విద్యార్థికి చాలా ఫోకస్డ్గా అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లెవెల్లో బాగా ఇంప్రెసివ్గా నేర్పించారని మేము అనుకుంటున్నాము. అలాగే ఈ 36 years నుండి 37 yearలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా ఈ మా ప్రోగ్రామ్కి Alexa 2.0 అనే ప్రోగ్రామ్కి డీసీపీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్ సార్ మా దగ్గరికి రావటం, మా పిల్లల పెర్ఫార్మెన్స్లు అన్నీ చూడటం కూడా మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఆయన చేతుల మీదుగా మాకు 36 years ఆఫ్టర్ 37th year మా గాయత్రి యాంథమ్ అలాగే మా స్కూల్ వీడియోని ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉందని నేను తెలుసుకున్నాను. సో థ్యాంక్ యూ. ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి ఏంటంటే స్కూల్ యానివర్సరీ అంటే జనరల్గా పేరెంట్స్ ఇష్టపడుతూ ఉంటారు. స్కూల్ యానివర్సరీ అంటే ఈవినింగ్ టైమ్స్ చేస్తారు, లైటింగ్స్ అలాగే ఆ డ్యాన్స్లకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మా పిల్లలు ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 9 నుంచి 5:30 వరకు మార్నింగ్ సెషన్స్లో ఎడ్యుకేషన్ అంటే ఇది మా ప్రోగ్రామ్ ఏంటంటే వార్షికోత్సవంగా కాకుండా విద్యా ఉత్సవంగా మేము జరపడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. సో విద్యని ఎంత మేము పైకి తీసుకొస్తున్నాం అనేది చూపించడానికి ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇలాంటివి ఇంకా మరెన్నో చేసి పిల్లలకి ఎంత మేము నేర్పించాలనేది మేము ప్రణాళిక వేసుకుంటూనే ఉన్నాం. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళందరినీ కూడా మంచి ప్రయోజకులుగా సమాజానికి అలాగే దేశానికి ఉపయోగపడేటట్టుగా మేము తీర్చిదిద్ది ముందుకు తీసుకొస్తామని నేను ప్రామిస్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపడంతో పాటు ఆరోగ్యంపైన జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ వైద్యులు బైనేని రేవంత్ అన్నారు. రవీంద్ర భారతి స్కూల్స్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సత్యనారాయణపురం ఘంటసాల సంగీత కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పేరెంట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి.
విజయవాడలో పేరుగాంచిన రవీంద్ర భారతి విద్యా సంస్థలు వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఘంటసాల సంగీత కళాశాల మైదానంలో లిటిల్ డిగ్రీ డే పేరుతో జరిపిన వేడుకల్లో రవీంద్ర భారతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హెప్సిబా మాట్లాడుతూ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ ప్రారంభించి 44 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించి ఉన్నతులుగా తీర్చిదిద్దిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు బైనేని రేవంత్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యతో పాటు ఆరోగ్యం పట్ల పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోటీ ప్రపంచం పేరుతో విద్యార్థులపై ఒత్తిడి పెంచడం మంచి విధానం కాదన్నారు. వార్షికోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ ప్రదర్శించిన నృత్యాలు, ఆటల పాటలు అలరింపచేసి ఉత్సాహపరిచాయి. ఈరోజు మా స్కూల్లో కాన్వకేషన్ జరుగుతుంది. మా పిల్లలు ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఎన్నో చేసుకుంటూ ఉంటారు. బట్ ఈరోజు పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి వాటికి మా మేనేజ్మెంట్ చాలా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలకి ఎంతో అవసరం. ఈ రోజుల్లో మొబైల్స్ అన్నీ చూస్తూ ఉంటారు, కానీ పిల్లలందరూ కలిసి ఒక దగ్గరగా గ్యాదర్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడ నగరంలో నూతనంగా షైనీ డెంటల్ క్లినిక్ ను ఏర్పాటు చేశారు. లయోలా కళాశాల సమీపంలో తమ 3వ బ్రాంచ్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, 14 ఏళ్ల వైద్య రంగంలో వేలాది మందికి దంత వైద్య సేవలు అందించామని, అన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ సౌకర్యం ప్రజలకు కల్పిస్తున్నట్లు డాక్టర్లు లహరి కిరణ్ ప్రసాద్ తెలిపారు. ఆంధ్ర లయోలా కళాశాల సమీపంలో నూతనంగా షైనీ డెంటల్ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి హాస్పిటల్లో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్లో అందిస్తున్న వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లహరి, డాక్టర్ కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ 2012 సంవత్సరంలో మాచవరం ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మొదటి షైనీ డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేశామని, అనంతరం సింగనగర్లో 2వ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లయోలా కళాశాల సమీపంలో తమ 3వ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. గత 14 ఏళ్లుగా ఎంతో మంది రోగులకు అత్యుత్తమ దంత వైద్యాన్ని ప్రజలకు అందించడం జరిగిందన్నారు. సైంటిఫిక్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో అత్యాధునిక పద్ధతుల్లో దంత వైద్య పరీక్షలు, దంత ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. షైనీ డెంటల్ క్లినిక్ 3వ బ్రాంచ్ ఓపెనింగ్కి గద్దె రామ్మోహన్ రావు గారు, మన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభించారండి. అయితే ఇది మాది 2012 సంవత్సరంలో ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ చేయబడింది మాచవరం ఆంజనేయ స్వామి గుడి దగ్గర. 2వ బ్రాంచ్ సింగనగర్లో డాబాకొట్ల సెంటర్లో ఉంటుంది. ఇది 3వ బ్రాంచ్ అండి. లైలా కాలేజ్ రోడ్డు ఆపోజిట్లో ఉంటుంది. ఇది సౌమ్య అపార్ట్మెంట్స్ నందు. గత 14 సంవత్సరాలుగా విజయవాడలో అన్ని రకాల మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ మేము ఇస్తున్నామండి. ఏదైతే 3D టెక్నాలజీ అవ్వండి, స్కానింగ్ అవ్వండి, రూట్ కెనాల్స్, ఇంప్లాంట్స్, స్మైల్ డిజైనింగ్, అన్ని అత్యాధునిక దంత వైద్య సేవలన్నీ మా క్లినిక్ నందు నిర్వహించబడుతున్నాయి. అదే రకంగా ప్రజల కోసం కూడా సంఘ సేవలాగా ఎన్నో ఉచిత దంత వైద్య శిబిరాలను నిర్వహించి మేము ఉచిత ట్రీట్మెంట్స్ కూడా చేయడం జరిగింది ఈ 14 ఏళ్లలో. ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని ట్రీట్మెంట్స్ చేసి మరింత సమాజానికి సేవ చేయాలనే ఒపీనియన్తో మేము ఈ క్లినిక్ అనేది 3rd బ్రాంచ్ స్టార్ట్ చేయడం అయినది. ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మాది షైనీ డెంటల్ క్లినిక్ యొక్క 3వ బ్రాంచ్ లైలా కాలేజ్ ఎదురుకుండా ప్రారంభించబడినది. మేము ఫస్ట్ బ్రాంచ్ అన్నది 2012లో మాచవరం ఆంజనేయ గుడి ఎదురుగుండా ప్రారంభించి ఉన్నాము. ఆ తర్వాత సింగనగర్లో ప్రారంభించి ఉన్నాము. గత 14 ఇయర్స్గా ఎన్నో ఆధునికమైన దంత వైద్యం మేము అందించి జరుగుతున్నది. ఇంకా ఈ చుట్టుపక్కల పరిసర ప్రజలకు కూడా మేము మంచి సైంటిఫిక్గా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాము. ఈరోజు మన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామారావు గారు వచ్చి ప్రారంభించి ఉన్నారు. అందుకు మేము చాలా సంతోషించున్నాము. ఆయనకి మా తరఫున ధన్యవాదాలు. చిన్నారుల్లో ఎటువంటి బిడియం లేకుండా ధైర్యంగా పాఠశాలకు వెళ్లి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యా బోధన అందించాలనే లక్ష్యంగా రామవరప్పాడు పల్లవి కిడ్స్ స్కూల్ పనిచేస్తోందని రామవరప్పాడు గ్రామ సర్పంచ్ వారి శ్రీదేవి అన్నారు. చదువు, పోటీతత్వం, దేశభక్తి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలా అన్ని విభాగాల్లో చిన్నారులకు చక్కటి బోధన అందిస్తున్నారని కొనియాడారు. నగరంలోని పల్లవి కిడ్స్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామవరప్పాడు గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి, పల్లవి కిడ్స్ స్కూల్ అకాడమిక్ హెడ్ మధు ప్రవీణ్, స్కూల్ డైరెక్టర్ మోహన్ రావు,
ప్రిన్సిపల్ గురుసాయి, సారిక పలువురు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం వివిధ అంశాల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. రామవరప్పాడు కాకుండా ఇతర ప్రాంతాలు వారు ఎక్కడికి వెళ్లకుండా తమ పిల్లలను పల్లవి కిడ్స్ స్కూల్ చేర్చే అవకాశాన్ని కల్పించామన్నారు. చదువు, పోటీతత్వం, దేశభక్తి, మన సంస్కృతి అన్ని విభాగాల్లో చిన్నారులకు చక్కటి బోధన అందిస్తున్నారని కొనియాడారు. అనంతరం గురుసాయి, సారిక మాట్లాడుతూ పల్లవి కిడ్స్ స్కూల్ హైదరాబాద్లో 30 స్కూల్స్ పైగా ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఫ్రాన్సైజ్ స్కూల్, పల్లవి కిడ్స్ స్కూల్ పనిచేస్తోందన్నారు. విజయవాడ రామవరప్పాడు మొట్టమొదటి బ్రాంచ్ ప్రారంభించామని తెలిపారు. కాంపిటీషన్గా తీసుకుని కరికులం CBSE పిల్లలకు అందిస్తున్నారని తెలిపారు. చిన్నారులకు యాక్టివిటీస్, బేస్ లెర్నింగ్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలను ఘనంగా నిర్వహించి వాటి విశిష్టతను తెలియజేస్తామని తెలిపారు. పల్లవి కిడ్స్ స్కూల్ ప్రీ ప్రైమరీ టు గ్రేడ్ 2 వరకు విద్యార్థులకు చక్కటి విద్యా బోధనను అందిస్తున్నామని తెలిపారు. అనంతరం చిన్నారులు చేసిన డాన్స్లు చూపరులను కట్టిపడేశాయి. మా గ్రామంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన పల్లవి కిడ్స్ స్కూల్ ఈరోజు మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకుంటోంది. ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజీ. ఆల్రెడీ పల్లవి కిడ్స్ స్కూల్ 2 ఛానల్స్ హైదరాబాద్లో రన్ అవుతున్నాయి. రామవరప్పాడులో మొట్టమొదటిసారికి ఈ ఛానల్ స్టార్ట్ అయింది. మొట్టమొదటి వార్షికోత్సవం మనం చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పిల్లలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదంతా కూడా మా రామవరప్పాడు గ్రామానికి ఒక కీర్తి కిరీటంగా నిలుస్తోంది. ఇంకా ముందు మా గ్రామ పిల్లలే కాకుండా ఇతర గ్రామాల పిల్లలు కూడా ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేకుండా అన్ని స్టాండర్డ్స్, చదువు, పోటీతత్వం, ఎంటర్టైన్మెంట్ అండ్ దేశభక్తి, మన సంస్కృతి అన్ని ఛానల్స్లో కూడా పిల్లలకి చక్కటి శిక్షణను అందిస్తూ భవిష్యత్తుకి మా గ్రామానికి గర్వకారణంగా ఈ స్కూల్ నిలుస్తోందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి ఒక మంచి స్టెప్ని తీసుకుని మా గ్రామానికి ఇంతటి మంచి కీర్తిని కట్టబెడుతున్నందుకు ఈ ప్రిన్సిపల్ సాయి గారికి, అలాగే మేడం హారిక గారికి, సారిక గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. Annual day of Pallavi Kids School. So this is a franchised brand of Pallavi Group of Schools. So we have taken the franchise from Pallavi Group of Schools from Hyderabad. So we have from pre-primary to grade 2. So we request you to publish our school on your media. So it will help us in getting the admissions. So we thank you for covering this event on this occasion. సో మా స్కూల్ గురించి చెప్పాలంటే హైదరాబాద్లో 30+ బ్రాంచెస్ ఉన్నాయి పల్లవి కిడ్స్కి. ఇట్స్ వన్ ఆఫ్ ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజ్ అనమాట. సో దీన్ని మేము విజయవాడలో ఫస్ట్ బ్రాంచ్ రామవరప్పాడులో స్టార్ట్ చేసాము. దీన్ని మేము ఒక కాంపిటీషన్గా తీసుకొని ఇక్కడ సేమ్ స్టాండర్డ్స్ హైదరాబాద్లో పల్లవి కిడ్స్ ఏవైతే కరికులం CBSE ప్రొవైడ్ చేస్తున్నారో మేము కూడా ఇక్కడ విజయవాడలో అదే స్టాండర్డ్స్లో హైదరాబాద్ లెవెల్లో ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయాలని మేము కృషి చేస్తూ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్ ఇక మా స్కూల్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే యాక్టివిటీ బేస్ ఆఫ్ లెర్నింగ్ అనేది మేము బాగా నేర్పిస్తాము కిడ్స్కి. బుక్ లెర్నింగ్ ఎంతతో ఉంటుందో దాంతోపాటు బేస్ ఆఫ్ యాక్టివిటీ లెర్నింగ్. ఇఫ్ యూ సీ ఇన్ అవర్ పేజ్ యూ కెన్ సీ all activities like Sankranti, Christmas, every festival we will celebrate with a live experience to the children to learn it as a activity base. So like that we are doing sports, everything we are doing like annual day functions. Today you are seeing it's very much we are doing late. So thank you so much for coming here everyone, and thanks each parent and the guest who came, Sridevi Garu today and Mohan Raula from Hyderabad. So thank you so much everyone for coming here. Thank you. విజయవాడ శివారునున్న గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా విజయ గణపతి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో వ్యాపారస్తులు ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. విజయ గణపతి విగ్రహానికి 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా హోల్సేల్ మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షుడు భక్తుల దుర్గారావు తెలిపారు. నున్న గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో భాగంగా మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా విజయ గణపతి ఆలయాన్ని నిర్మించారు. నూతనంగా ప్రతిష్ఠించిన విజయ గణపతి విగ్రహానికి 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు హోమాలు,
ప్రత్యేక ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి అర్చనలు నిర్వహించి అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ గౌరవ అధ్యక్షుడు బత్తుల దుర్గారావు, కార్యదర్శి బడేటి ధర్మారావు మాట్లాడుతూ వ్యాపారస్తుల సహాయ సహకారంతో వినాయకుని మందిరం ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. రవాణా సౌకర్యాన్ని కూడా అనుకూలమైన ప్రాంతమని, హైదరాబాద్ నుంచి వచ్చేవారికి గొల్లపూడి అంబాపురం మీదుగా ఉన్నకు చేరుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చేసరికి గొల్లపూడి అంబాపురం మీదుగా నున్నకు చేరుకోవచ్చని చెప్పారు. వైజాగ్ నుండి వచ్చేవారికి గన్నవరం మీదుగా, చెన్నై నుంచి వచ్చేసరికి రామవరపాడు రింగ్ మీదుగా కేవలం 15 నుంచి 18 కిలోమీటర్ల దూరంలోనే ఈ మార్కెట్ అందుబాటులో ఉందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కూరగాయల వ్యాపారులు లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలు అందించారని, అదే నిబద్ధతతో ఈ మార్కెట్ను నడుపుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ అధ్యక్షుడు సానికొమ్ము అజయ్ కుమార్, సహకారదర్శి దంగేటి రవికుమార్, కమిటీ సభ్యులు రెడ్డిపల్లి ప్రసాద్, సంపర ప్రసాద్, మధు సకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్, ఈ నూతన మార్కెట్లో ఈరోజు అంటే 22వ తారీఖుని వినాయకుడి గుడి ఇక్కడ ప్రతిష్ట జరిగింది. ఈరోజు చాలామంది భక్తులు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 3 రోజుల నుంచి కూడా హోమాలు, పూజలు, అన్ని ఆశీర్వచనాలు అన్నీ జరిగినాయి. ఇక్కడ చాలా వైభవంగా జరిగింది వినాయకుడి గుడి ప్రతిష్ట. అందరూ కూడా మార్కెట్లో వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు కానీ రిటైల్ అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఉన్న ప్రాంతంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం, అలాగే ఆ మార్కెట్కి శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ అని నామకరణం చేయడం, మరి ఈరోజు ఆ గణపతిని తీసుకొచ్చి, విజయ గణపతిని తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేయడం, 3 రోజుల పాటు ధూప నైవేద్యాలతో కూడా స్వామివారిని పూజలు చేసి ఈరోజు ప్రతిష్ఠితం జరిగింది. మరి స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ద్వారా అందరూ కూడా ఆ గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ఇది శుభ సూచకం. నున్న ప్రాంతం నడిబొడ్డు, అందరూ దూరం అంటే దూరం కాదు. ఎటు చూసినా కూడా హైదరాబాద్ నుంచి వచ్చే సరుకులు గొల్లపూడి, అంబాపురం ఇలా నున్న, అలాగే వైజాగ్ నుంచి వచ్చేవి కూడా ఇక్కడి నుంచి 15-18 కిలోమీటర్లు గన్నవరం టు నున్న, అలాగే చెన్నై నుంచి వచ్చే సరుకులు కూడా రామవరపాడు రింగ్ నుంచి 15-18 కిలోమీటర్లు ఉంటుంది. అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కరోనా కష్టకాలంలో కూడా మా కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తూ మా వంతు మేమున్నామని చెప్పి ఆ రోజు చాటుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన షైనీ డెంటల్ క్లినిక్. చిన్నారుల్లో ఎటువంటి బిడియం లేకుండా ధైర్యంగా పాఠశాలకు వెళ్లి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యా బోధన అందించాలనే లక్ష్యంగా రామవరపాడు పల్లవి కిడ్స్ స్కూల్ పనిచేస్తోందని తెలిపిన రామవరపాడు గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి. నేటి బాలలను సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని తెలియజేసిన గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ అభిలాష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.